రవి కబుర్లు వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ రవి కబుర్లు. రవి కబుర్లకి స్వాగతం, సుస్వాగతం. జియో పాలిటిక్స్ లో భారత్, రష్యా, చైనాల కలయిక ముందు ముందు ప్రపంచ రాజకీయాల్లో భారీ కుదుపుని తీసుకుని రానున్నాయా అంటే పరిస్థితులు చూస్తే అలానే ఉన్నాయి. ట్రంప్ వ్యవహార ధోరణితో ఈ మూడు దేశాల కలయిక వ్యాపార బంధాన్ని పటిష్టం చేసుకున్నాయి. భారత్, రష్యాలు దశాబ్దాలుగా నమ్మకమైన మంచి మిత్రదేశాలే. కానీ చైనాను ఎంతవరకు నమ్మవచ్చో ఇదే ప్రశ్న. నెహ్రూ గారి పాలన నుండి నేటి మన ప్రధాని మోడీ గారి వరకు అలీన విధానాన్ని అనుసరించి దౌత్య సంబంధాలను బలపరుచుకున్నాం. చిన్న చిన్న మార్పులు లేదా పేరు మార్పు తప్ప నాటి నుండి నేటి వరకు ఎంతమంది ప్రధానులు వచ్చినా అలీన విధానమే నేడు ప్రపంచ దేశాల ముందు భారత్ని ఒక నమ్మకమైన దేశముగా చేశాయి. మోడీ గారు దాన్ని మరింత పదును పెట్టి పీక్స్లోకి తీసుకుని వెళ్ళారు. సగటు భారతీయుడిని సగర్వంగా ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకునేలా చేశారు. చైనా విషయానికి వస్తే గతంలో నెహ్రూ గారిని మోసం చేసింది. చైనా బెదిరింపులకు లొంగకుండా నెహ్రూ గారు బౌద్ధ మత గురువు దలైలామాని భారత్లోని ధర్మశాలలో ఆశ్రయం ఇచ్చారు. అలాగే అమెరికా బెదిరింపులకు లొంగకుండా నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ని 2 ముక్కలుగా చేసి బంగ్లాదేశ్ ఏర్పడటానికి సహకరించారు. దుర్గామాతగా, అపరకాళిగా కీర్తించబడ్డారు. అదేవిధంగా నేడు వీర హనుమాన్ లాంటి మోడీ గారి ముందు సుంకాల పేరుతో ట్రంప్ కుప్పిగంతులు వేస్తున్నాడు. రష్యా డాలర్ని నిషేధించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే నిజమైతే చైనా మరియు భారత్ కూడా కలిస్తే మిగిలిన బ్రిక్స్ దేశాలు కూడా పయనిస్తాయి. దానితో డాలర్ వాల్యూ తగ్గి అమెరికా పతనం ఖాయం. అయితే మోసకారి చైనాని ఎంతవరకు నమ్మవచ్చు అనేదే అతిపెద్ద సమస్య. చెప్పాను కదా, గతంలో నెహ్రూ గారిని దారుణంగా మోసం చేసింది. అమెరికా వరకు నమ్మకమైన మిత్రదేశం కాదు, కానీ చైనా నమ్మదగిన దేశం మాత్రం కాదు. డాలర్ వాల్యూ పడిపోతే మిగిలిన దేశాల కంటే చైనాకే అధిక లాభం. భారత్ నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. మోడీ గారి మంత్రివర్గం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మేధావులైన జయశంకర్ గారు, అజిత్ దోవల్ గార్ల సహకారం మోడీ గారికి ఉండనే ఉంది. చైనా విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన తరుణం. సుంకాల పేరుతో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న ట్రంప్కి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిందే. నాటి నెహ్రూ గారి కాలం నుండి నేడు మోడీ గారి ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరగలేదు అని నేను కబుర్లు చెప్పదలుచుకోలేదు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకొని దేశ ప్రగతికి బాటలు వేయటమే మంచి నాయకుని లక్షణం. మేరా భారత్ మహాన్. జై భారత్, జై హింద్. నా ఈ కబుర్లు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.